పేలుళ్ల కుట్ర కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిరాజ్ సమీర్ ను విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు 5 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. విజయనగరం, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు పేలుళ్లపై నోరు మెదపని సిరాజ్ గత 7 ఏళ్లుగా హైదరాబాద్ లోనే మకాం వేసినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని కోపంతో సిరాజ్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే సిరాజ్ హైదరాబాద్ లో పలుచోట్ల సమావేశాలు కూడా నిర్వహించినట్టు విచారణలో వెల్లడైంది. అప్డేట్స్ మరింత మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పేలుళ్లకు కుట్రపడినట్టు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్తో పాటు చాలా ప్లేసెస్లో చాలామంది స్లీపర్ సెల్స్ని యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ని ఎక్కడెక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సికింద్రాబాద్ బోయగూడ చెందినటువంటి సమీర్తో పాటు విజయనగరం చెందినటువంటి సిరాజ్ని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వారిని అటు విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత వారిని 5 రోజుల పాటు విజయనగరం కోర్టు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ప్రస్తుతం కస్టడీలో తీసుకున్నటువంటి పోలీసులు అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. వారితో పాటు అటు ఎన్ఐఏ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సైతము ఈ కేసులో రంగంలో దిగుతుంది. ప్రస్తుతం కస్టడీలో వారికి కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరి కస్టడీలో కీలక అంశాలు కూడా రాబట్టారు. మొత్తం మీద దాదాపు 5 ప్లేసెస్లో రెక్కీ నిర్వహించారు. అది కూడా హైదరాబాద్తో పాటు విజయనగరం, ఢిల్లీ, ముంబై, అదేవిధంగా సంబంధించినటువంటి బెంగళూరు. సో వీరు 5 ప్లేసెస్లో రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలనే దాన్ని కొన్ని ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు సిరాజ్ తన కుటుంబం మొత్తం కూడా పోలీస్ వ్యవస్థలో పోలీస్ సంస్థలో పనిచేస్తున్నారు. వారి తండ్రి ఏఎస్ఐగా పనిచేస్తున్నారు, తన సోదరుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే ఇతను కూడా ఎస్ఐగా గ్రూప్ టూ గతంలో రాశాడు. రాకపోయేసరికి ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం జరిగింది. ఇక ఓమన్ దేశం నుంచి, సౌదీ దేశం నుంచి వీరికి ఫండ్స్ వస్తున్నట్లు కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. వీరితో పాటు వీరికి మరొక కొంతమంది, మొత్తం 12 మంది గ్రూప్గా ఏర్పడ్డారు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పలువురు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఆ ఒక ఖాతాని ఇన్స్టాగ్రామ్లో ఒక ఖాతాని ఏర్పాటు చేసుకొని వీరందరూ కూడా సిగ్నల్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. మరోవైపు బాదర్ అనేటువంటి వ్యక్తి, మనం చూడొచ్చు, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బాదర్ అనే వ్యక్తితో వీరు సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ అనేక సార్లు వీరితో సంప్రదింపులు జరిపారు. వీరు అనేక సార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు నవంబర్ 22వ తేదీన మనం చూడొచ్చు ఒక మత సంస్థ అంతేరి అనేటువంటి ఒక మత కార్యక్రమంలో సిరాజ్తో పాటు సమీర్ వీళ్ళు పాల్గొన్నారు. ఇక వీరితో పాటు వరంగల్ చెందినటువంటి ఫర్హాన్ మొయినుద్దీన్ అనే వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రస్తుతం ఫర్హాన్ మొయినుద్దీన్ కోసము 4 ప్రత్యేక బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరంగల్ చెందినటువంటి ఫర్హాన్ మొయినుద్దీన్ ఎక్కడ తలదాచుకున్నాడని మాత్రం ఇంకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వారితో పాటు యూపీకి చెందినటువంటి బాదర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీరందరూ కలిసే వీరికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరూ కలిసే దాదాపు 5 ప్లేసెస్లో, అటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటు హైదరాబాద్, విజయనగరం 5 ప్లేసెస్లో వీళ్ళు రెక్కీ నిర్వహించారు. 5 ప్లేసెస్లో వీళ్ళు బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. కాబట్టి వీరిలో ఇంకా చాలా మంది 12 మంది ఇన్వాల్వ్ అయ్యారు. అందులో కొంతమందిని అదుపులో తీసుకున్నారు, మరికొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పటికే వీరి కాంటాక్ట్లో అయినటువంటి సిగ్నల్ యాప్ ద్వారా వీరి కాంటాక్ట్ ఎవరెవరు అయ్యారు, సౌదీ, ఓమన్ దేశం నుంచి వీరికి ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయి, వీరు ఎక్కడెక్కడ తిరిగి ఖర్చు చేస్తున్నారు, ఎక్కడెక్కడ మెటీరియల్స్ కొనుగోలు చేశారు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులతో పాటు తెలంగాణ పోలీసులు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సంయుక్తంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో వారిని హైదరాబాద్ తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ వీరు తిరిగారు, ఏ ప్లేస్లో వీరు కాంటాక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించుకున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో మాత్రం పూర్తిగా ఎన్ఐఏ అధికారులు, అదేవిధంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం చూడొచ్చు, ఇప్పటికే హర్యానా రాష్ట్రంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు, జమ్మూ కాశ్మీర్లో మరొకరిని అరెస్ట్ చేశారు, హైదరాబాద్లో మరొకరిని అరెస్ట్ చేశారు, విజయనగరంలో మరొకరిని. అంటే మొత్తం దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్ కావడం జరిగింది. పహల్గామా ఉగ్రదాడి తర్వాత మళ్ళీ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యి పెద్ద ఎత్తున దేశంలో విధ్వంసం సృష్టించే ఆలోచన చేశారు. వీరితో సౌదీ హ్యాండ్లర్లు, అదేవిధంగా ఓమన్ దేశ హ్యాండ్లర్లు వీరితో వారికి ఫండ్స్ ఇచ్చి మరీ ఉగ్రవాదం వైపు మళ్ళీ ఆకర్షితులు చేస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సంయుక్తంగా ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని అయితే కస్టడీలో
తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా అనేక అంశాలు కూడా వారి నుంచి రాబడుతున్నారు. ఎందుకంటే విదేశాల నుంచి ఎవరెవరు ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఎవరు మీరు ఫండ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ అకౌంట్లో 40 లక్షల రూపాయలు ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. 40 లక్షల రూపాయలు అకౌంట్లో గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిధులు అసలు ఎవరిని పంపిస్తున్నారు, ఏ అకౌంట్ నుంచి బదిలీ అవుతున్నాయి, అదే ఎక్కడెక్కడ ఒమెజాన్ నుంచి ఏ మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టారు, హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో, అదేవిధంగా మనం చూడొచ్చు విజయనగరంలో. ఈ ప్లేసెస్లో మెయిన్ ప్లేసెస్ ఎక్కడ అంటే హైదరాబాద్లో చూడొచ్చు చాలా ప్లేసెస్లో గతంలో మన బ్లాస్ట్ జరిగినాయి. దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కావచ్చు, లుమ్ని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు. మళ్ళీ ఈ బ్లాస్ట్ చేయడానికి ఎక్కడ మీరు శ్రీకారం చుట్టాడు, ఏ ప్లేస్ని ఎంచుకున్నారు, వీటన్నిటిపై కూడా పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరిని హైదరాబాద్ తీసుకొచ్చి సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.